హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు కూడా ఒక మంచి టేస్టీ అయిన కర్రీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇది వచ్చి మనకి కొత్తిమీర ఎగ్ కర్రీ అన్నమాట. కూర అయితే చాలా బాగుంటుంది. చాలా వెరైటీస్ అయితే మనం ఎగ్ తో చేయొచ్చు, కానీ ఈ స్టైల్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే స్టవ్ మీద అయితే మనం ఒక గిన్నె పెట్టుకొని అందులో నేనైతే 8 గుడ్లు పెట్టుకున్నానండి. మీకు ఎన్ని గుడ్లు అవసరమైతే అన్ని గుడ్లు అయితే వేసుకోండి. అలాగే గుడ్లు బాగా ఉడికి మనకి తోలు అనేది బాగా రావడానికి కొంచెం గల్లుప్పు అయితే యూజ్ చేస్తున్నాను. ముందుగా అయితే మనకి గుడ్లు అయితే ఉడికిపోయావి. అవి అయితే మనం పెంకులు చేసుకొని పక్కన పెట్టుకొని మరొకసారి మనం స్టవ్ అయితే వెలిగించుకొని స్టవ్ పై అయితే ఒక కళాయి అయితే పెట్టుకోండి. అందులోకి తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఎందుకంటే గుడ్లు అనేవి మనం ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేయడం వల్ల గుడ్లు అనేవి చాలా టేస్టీగా కలర్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి ఆయిల్ అనేది వేడయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న 8 గుడ్లను అయితే అందులో అయితే వేసేసుకోవాలి. వేసుకొని వాటిని మనం గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. సిమ్ లోనే పెట్టుకోండి. మధ్యలో మూత అనేది వేసుకోండి, ఎందుకంటే ఆయిల్ అనేది మీద పడకుండా ఉంటుంది అనేసి. చూస్తున్నారు కదా, మనకి 8 గుడ్లు అయితే ఈ విధంగా గోల్డ్ కలర్ లోకి అయితే ఒక వైపు గోల్డ్ కలర్ షేప్ లోకి అయితే వచ్చేసాయి. చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం తీసుకున్న కళాయిలోనే కొంచెం ఆయిల్ అనేది సరిపోతే ఓకేలండి. అలాగే కచాపెచగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఆయిల్ అనేది మనకి పచ్చివాసన అనేది పోయేదాకా మనం అయితే ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇలా మనం 2 మినిట్స్ అయితే మనం ఇలా చేసుకున్న తర్వాత నేనైతే ఉల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేశానండి. ఎందుకంటే మనకి గ్రేవీ కోసం అన్నమాట. నేను అందులోనే పట్టడం వల్ల అది కలర్ అనేది కొంచెం చేంజ్ అయిందండి. మనకైతే పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి కూడా బాగా అయితే కలర్ అయితే వచ్చేసిందండి. పేస్ట్ వాసన అయితే పోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ఇంకోటి అయితే యాడ్ చేయాలి. పండుగ ఉన్న 2 టమాటాలను అయితే తీసుకొని వాటిని కూడా అయితే పేస్ట్ అయితే చేసేసుకోండి. ముందుగా అయితే కావాల్సిన ఐటమ్స్ అన్ని మనం ఫ్రెష్ గా అన్ని చేసుకోవడం వల్ల మన హెల్త్ కి అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి టమాటాలు అనే పేస్ట్ కూడా బాగా అయిపోయిందండి. ఇప్పుడు చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకుందాము. పసుపు అనేది కూడా వేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం అనేది, కారం మీరు తినే టేస్ట్ బట్టి అంటే కారం ఘాటు బట్టి, అలాగే ధనియాల పొడి అనేది కూడా యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి మొత్తం వేసిన అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ అలాగే టమాటో అనేది బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి మనం మసాలా దినుసులన్నీ మొత్తం ఇందులో యాడ్ చేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి. మీరు కావాలంటే ఇలా గ్రేవీ లాగైనా ఉంచేసుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇలా మొత్తం అనేది మనకి ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే పచ్చివాసన మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కొత్తిమీర పేస్ట్ అండి. ఇది కొత్తిమీర అనేది క్లీన్ గా ఒక పెద్ద కట్ట అయితే తీసుకోండి. ఆ కట్ట తీసుకున్నాక మీకు డైరెక్ట్ గా మిక్సీ అనేది వేసేసుకోండి. మీకు ఫ్లేవర్ అనేది ఎక్కువ కావాలంటే, లేదంటే కొత్తిమీర ఒక కట్టని మీరు శుభ్రంగా కట్ చేసేసుకొని క్లీన్ చేసుకొని దాని మొత్తాన్ని కొంచెం ఉడికిచ్చి తర్వాత పేస్ట్ అనేది చేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీరలో మిగిలిన వాటర్ కొంచెం యాడ్ చేసుకొని అందులో అది కూడా మనం కూరలో అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనకి మొత్తానికి మన ఎగ్ కొత్తిమీర కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తిన్నాను, చాలా బాగుంది. ఎగ్స్ తో చాలా ఐటమ్స్ అయితే చేస్తారు. ఇదైతే చాలా డిఫరెంట్ గా చాలా టేస్టీగా అయితే ఉంది. మనకి కొత్తిమీర అనేది ప్రతి నాన్ వెజ్ కర్రీలు అనేది యూజ్ చేస్తారు కాబట్టి దాంతోనే ఇలా చేయడం అనేది చాలా బాగుంది. ఇందులో కొంతమంది అయితే పన్నీర్ కూడా యాడ్ చేసుకుంటారండి. పన్నీర్ కొత్తిమీర కర్రీ కూడా మీకు ఒకవేళ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే ఆ కర్రీ అనేది కూడా మీకు చేసి చూపిస్తానండి. వీడియోస్ అయితే కొంచెం ఎండ్ వరకు చూడండి. మనం ముందుగా అయితే 8 ఎగ్స్ అయితే వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అవన్నీ మనకి మసాలా అనేది మొత్తం మన గ్రేవీ అనేది రెడీ అయిపోయింది కాబట్టి గ్రేవీలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంతో గ్రీనిష్ గా అక్కడక్కడ గుడ్లు మనకి కనిపించడం వల్ల చాలా బాగుంటుందండి. అలాగే మనకి లంచ్ బాక్స్ లో కూడా చాలా సింపుల్ గా పిల్లలకి ఇలా పెట్టడానికి కానీ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చాలా త్వరగా అయితే అయిపోతుంది. లాస్ట్ కి మీకు తగినంత గల్లుప్పు కానీ లేదంటే సాల్ట్ అయితే యూజ్ చేయండి.
చూసుకోండి. ఇప్పుడే ఏమన్నా తగ్గితే మాత్రం వేసేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. నేను చెప్పిన కొలతల్లో ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కొంచెం ఎక్కువ ఐటమ్స్ పడతాయి, తక్కువ క్వాంటిటీలో చేస్తే ఈ విధంగా అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అది ఫైనల్ గా మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన కొత్తిమీర ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. నాకు కొంచెం హెల్త్ బాగా, అందుకని కొంచెం ఆపేస్తున్నా, ఏమనుకోమాకండి, సారీ. సో ప్రస్తుతానికైతే మీకు ఈ ఎగ్ కర్రీ అనేది, కొత్తిమీర ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకొని మనం ఇంకా తినడమే లేటు. ఎవరైనా సరే మీరు చెప్తే తప్ప ఇది ఎగ్ కొత్తిమీర కర్రీ అనేది అయితే ఎవరు ఊహించరు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేయండి.